ఓసారి మా నాన్న నన్ను సంబరానికి తీసుకెళ్ళాడు. నన్నెత్తుకోవద్దు సుమా, నా అంత వాణ్ణి నేను అని నాన్నని ముందస్తుగానే బెదిరించాను. బెదిరించడం అంటే ఏమిటి? నాన్న ఎప్పుడైనా రోడ్డు మీద 2 జడల సీతలాంటి దాన్ని చూసి, బావుంది కదరా బుడుగు, మెల్లిగా ఈలవేయగలవా అంటాడనుకో. నేను ఈలవేస్తే అప్పుడు ఇలా మొహం పెట్టి కోపంగా గబగబా వెళ్ళిపోయి సందు చివర వెనక్కి తిరిగి నవ్వి మళ్ళీ వెళ్ళిపోతుందనుకో. ఆనకేమో నాన్న నన్ను ముద్దు పెట్టుకుని అమ్మతో చెప్పకే అంటాడు కదా. నాన్న ముద్దిస్తే అమ్మకి ఎందుకు చెప్పకూడదు? అయినా నాన్న వద్దన్నాడుగా. అందుకని నేను చెప్తానంటాను కదూ. అది బెదిరించడం అంటే. ఒక్కోసారి మా ఇంట్లో అమ్మ మినపరొట్టి చేస్తుందా ఆదివారం నాడు. సరిగ్గా తినడానికి టైం అయినప్పుడే కొందరు మీసాల వాళ్ళు నాన్నతో మాట్లాడడానికి వచ్చేస్తారు. నాన్న వచ్చేదాకా అమ్మ నాకు రొట్టి పెట్టదు. ఆ రొట్టేమో చల్లారిపోతుంది. మీసాల వాళ్ళు ఎప్పుడు పోతారో అని వాళ్ళకి వినపడేలా కబుర్లు చాలు, ఇంకా ఇళ్ళకి పొండి, లేకపోతే కొట్టుతాను అని బెదిరిస్తాను. వాళ్ళు ఇలా మొహాలు పెడతారు. నాన్న నన్ను పట్టుకుని మొట్టికాయ వేస్తాడు. వాళ్ళది తప్పైతే మాత్రం అప్పుడెందుకు చెప్పాలి అని మళ్ళీ నవ్వుతాడు.